మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయి? హెల్త్ అండ్ వెల్త్. మీకు హెల్త్ తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి మీకు 8వ ఇల్లు 9వ ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు 9th హౌస్లోకి వచ్చాడు. పెద్దవాళ్ళకి కష్టాలు, అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఎలా ఉంటున్నాయి? అనారోగ్య సమస్యలు ఎలా ఉంటున్నాయని తీసుకున్నట్లయితే మీకు మిథున రాశి వారికి కొంచెం కింద ప్రాబ్లమ్స్ అంటే అండర్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క కటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, కటి ప్రదేశం ఉంటుంది కదా మనకు బాడీలో, కటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తారు. ఇందులో ఏంటంటే డైరెక్ట్ మనకు ఈ యొక్క కొల్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, IBS ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే ఈ కొలెన్ క్యాన్సర్ అనేసి ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క అనారోగ్య సమస్యలన్నీ ఇంత ప్రబలంగా ఎందుకు మారుతున్నాయి? మీకు 8th హౌస్ ప్లానెట్ 9thలో ఉండటం వారసత్వ ఆస్తుల గొడవలు కూడా అవుతాయి. అలాగే ఇవి మీకు ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు మీకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే మీరు శ్వాసను పంపించాలి, ప్రతి ఆర్గాన్కు పంపించాలి. అంటే శ్వాసను ఎలా పంపించాలి? సహస్రాల నుంచి తీసుకుంటూ ధాతు మెడిటేషన్ అని ఉంటుంది, మనకి శ్రీచక్ర మెడిటేషన్ ఉంటుంది, మాస్టర్ CBB గారి మెడిటేషన్ అని ఉంటుంది. వీటన్నింటికంటే శ్రీచక్ర మెడిటేషన్ చాలా ఎనర్జెటిక్ మంత్రం. అలాగే మనకి యొక్క గాయత్రి మంత్ర ప్రాణాయామం కూడా ఉంటుంది. వీటిల్లో ధ్యానం చేసుకుంటూ మనం ఈ ప్రాణాయామాలు చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ చాలా త్వరగా క్యూర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 9th హౌస్ ప్లానెట్ అంటే మీకు 10th హౌస్ ప్లానెట్, 8th హౌస్, 9th హౌస్. 8th హౌస్ వచ్చేసి ఆర్గాన్స్కు సంబంధించిన యొక్క వర్కింగ్ ఆర్గాన్స్కు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఈ IBS ఇవన్నీ వచ్చినప్పుడు మీకు అందరిలాగా కాన్స్టిపేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అందరిలాగా ఫ్రీ మోషన్ ఉండదు. దీనికి కంపల్సరీ వాటర్ థెరపీనే చేసుకోవాలి. ఈ యొక్క శంఖ ప్రక్షాళన అనేది ఈ యొక్క క్రియ వచ్చేసి మనకి యోగంలో ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒక 2 స్పూన్లు, 2 నిమ్మకాయలు గోరువెచ్చని కంటే కొంచెం మీరు తాగగలిగినంత వెచ్చగా చేసుకొని ఆ యొక్క వాటర్ లేవగానే తాగేసినట్లయితే మీకు కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆసనాలు వేస్తే శంఖ ప్రక్షాళన క్రియకు సంబంధించిన ఆసనాలు వేస్తే విత్ ఇన్ ½ an hour నుండి 1 hour లోపు ఫ్రీ మోషన్స్ 2-3 times అవుతాయి. తర్వాత కొంచెం బటర్, 1 స్పూన్ బటర్ ఏం చేస్తారంటే మింగేసేయండి. ఫ్రీ మోషన్ అయ్యాక మింగేసినప్పుడు నోటి దగ్గర నుంచి ఈ యొక్క పేగుల వరకు కింది ఆర్గాన్ వరకు కూడాను మీకు చక్కగాను ఈ యొక్క ఆయిలింగ్ అయిపోతుంది. ఆయిలింగ్ అయిన తర్వాత మీకు తీసుకున్న ఆహారం ఎటువంటి ఇబ్బంది కలగజేయదు, అల్సర్స్ రావు. అలాగే ఇంతవరకు మీకు లోయర్ అబ్డామిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మలమూత్ర ద్వారాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నాం కదా, దీనికి సంబంధించిన కూడా ఆయిలింగ్ అవ్వడం మూలంగా మీకు ఇక్కడ పేగులలో ఎప్పుడు ముందు పొట్టలో వస్తుందని చెప్పు, మనకు కింది పొట్ట అలాగే ఆర్గాన్స్ అని చెప్పాం కదా, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఆర్గాన్స్కి ఎందుకు వస్తాయి? మనకు అంతవరకు శ్వాస వెళ్ళడం మూలంగా వస్తాయి. శ్వాసకు ప్రాణాయామం చేసుకోవాలి. మనం కింది వరకు శ్రీచక్ర ప్రాణాయామం చేసుకున్నట్లయితే, అలాగే ధాతు ప్రాణాయామం చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. ఆక్సిజన్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఏ ఆర్గాన్కి అయితే వెళ్ళదో అక్కడ మీకు సమస్యలే వస్తున్నాయి. ఇది చిన్నపిల్లల విషయం తీసుకోండి. వాళ్ళ శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి వస్తుంది, శ్వాస వదిలినప్పుడు లోపలికి వెళ్తుంది. కానీ మనకు రివర్స్ జరుగుతుంది. మనం ఆలోచన తీరు మారడం, కాలగమనంలో పెద్దవాళ్ళు ఇంజెక్ట్ చేయటం, మనకు అలా ఉండు ఇలా ఉండు అనేది వాళ్ళు వెన్నముద్దతో మనకు పెట్టి నేర్పించినటువంటి విద్య. ఈ యొక్క అరిషడ్ వర్గాల నుండి మనం ఫేస్ చేసే అనారోగ్య సమస్యలు, అక్కడి నుంచి ఈ యొక్క హెల్త్, వెల్త్, ఫైనాన్స్ స్థితి ఎలా ఉంటుంది మిథున రాశి వారికి, ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఈ ఉదర సమస్యలకి చెప్పానుగా. ఇప్పుడు వాటర్, లెమన్ అండ్ సాల్ట్ వాటర్ తాగినట్లయితే ఇలా ఫ్రీ అయిపోతుంది. ఆయిలింగ్ చేసుకోవాలి. అంటే వెన్న తినేసి బట్టర్, మీకు చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఉదయాన్నే గోపికలతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆయన ఈ గొల్లబామలు అందరూ పడుకునే సమయంలో వెళ్ళి ఆ కుండ పగలగొట్టి వెన్న తిని అందరికీ ఇచ్చేవాడు. అందరి మూతులకు రాసేవాడు. ఎందుకు వెన్న రాసి తినేవాడు? పొద్దున్నే ఈ యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడాను మనకు ఆయిలింగ్ అవుతే, అక్కడ శ్వాస పంపగలిగితే మనకు అనారోగ్య సమస్యలు అనేటివి చాలా త్వరగా క్రియేట్ అవుతాయి. కాబట్టి
అలా చేసేవాడనమాట. అందులో వెన్న తినడంలో అంత పర్ఫెక్ట్ రూల్స్ అవన్నీ మనకిచ్చిన సలహాలు, భగవంతుడు ఆ రూపంగా మనకిచ్చినటువంటి సలహాలు. యోగి ఆయన అస్కలిత బ్రహ్మచారి శ్రీకృష్ణ. ఆయన చేసిన ప్రతిదీ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది మనం ఈ క్రియను చేసుకుంటూ. అలాగే ఫైనాన్స్, మీకు మిథున రాశి వారికి ఈ యొక్క రాహు ఉన్నాడు ఇక్కడ. దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవ్వటానికి కొంత మీకు ప్రాబ్లమ్స్ అనేటివి దూరమయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. వేరే దేశాలకు వెళ్ళాక చదువుకోవాలనుకున్నా, ఉద్యోగం వెతుక్కోవాలన్నా, ఇలాంటివి వ్యాపారం చేయాలన్నా కొంత ఫైనాన్స్ అనేది మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎందుకు అష్టమ భాగ్యాధిపతి అనేది అనారోగ్యాన్ని కోల్పోతాము, కానీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కొంత కనిపించే అవకాశాలు ఉన్నాయి. రాహు కదా మీకు ఫ్రెండ్ అనమాట, అంటే మిథున రాశి వారికి కొంచెం క్లోజ్. ఈయన 10th ఉండడం, కేంద్రంలో ఉండడం యోగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అవి కూడా కొంతవరకు మాత్రమే సెటిల్మెంట్ చేస్తాయి. ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు వ్యయంలో పడిపోయాడు కాబట్టి అసలు ప్రధానంగా మీకు ఈ యొక్క ఫైనాన్స్, అలాగే సొసైటీలో మీకు ఉండాల్సిన ఫేమ్, ఇవన్నీ కూడాను కొంత దెబ్బతింటాయి. కానీ వ్యయంలో పడ్డం అనేది దురదృష్టకరం. దీని నుంచి బయటపడాలంటే దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలాగే గురువుకు ఈ యొక్క గురువారం రోజు ఈ యొక్క పసుపచ్చ పువ్వులతోటి పూజ చేసి ఇక్కడ శనగలు దానంగా ఈ యొక్క సాయిబాబా గుడినో ఏదర్ దత్తాత్రేయ స్వామి దగ్గరనో గురువారం రోజు 1 కేజీ శనగలు ఉడికించి ప్రసాదంగా పెట్టినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకోగలరు. ఉద్యోగంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలరు. ఈశ్వర దర్శనాలు, అలాగే ఈశ్వరుని యొక్క ప్రార్థనలు, పూజలు, అర్చనలు యొక్క పరిష్కారం ఇంకా పొందలేదు అనుకుంటే ఒకసారి జాతకం చూయించుకొని మీ యొక్క ప్రాబ్లంను మీరు ఎలా ఫేస్ చేయాలో జపహోమ తపాదులతో చేయాలి. అలాగే నేను చెప్పినటువంటి ఈ యొక్క ఈ యొక్క ప్రాణాయామాలు, యోగాకు సంబంధించినవి చేయాలి. అసలు మనకు జపతప హోమాలు ఎందుకు చెప్పారు అంటే సనాతన ధర్మం నుంచి కూడాను, మనకు పూర్వీకుల దగ్గర నుంచి కూడాను హోమాలు ఎక్కువ చేసేవారు. ప్రతి యుగంలో ఏ హోమాలు ఉన్నాయి, జపాలు ఉన్నాయి, అన్నీ చేసుకునేవారు. దశరథుడు కావచ్చు, పుత్రకామేష్టి యోగం చేసి రాముణ్ణి పొందినట్లు, అలాగే కొన్ని అశ్వమేధ యోగా హోమాలు ఇవన్నీ చేసుకుని వాళ్ళు సామ్రాజ్య విస్తరణ కావచ్చు, ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఈ రెండింటిని కూడా మీరు గమనించి ఈ విధంగా సనాతనం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఆధారాలను మనము మరలా చేస్తూ ఆ యొక్క రిపీట్ చేస్తూ ఆ పనులను మన జాతక దోషాలను వదిలిస్తూ, అలాగే నవగ్రహాలు, దేవతలు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు, దేవతలు కూడాను ఈ యొక్క హోమగుండంలో వేసే సుగంధ ద్రవ్యాలు, అలాగే ఆహారాలు అంటే ప్రసాదాలు, వీటి వల్ల వచ్చినటువంటి హవిస్సును వాళ్ళు స్వీకరిస్తారు. వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ యొక్క వేయవలసినటువంటి పదార్థాలు వేసి హోమం చేసుకుంటే వాళ్ళకు చేరవలసినటువంటి ఆకలి దప్పికలు తీరుతాయి. ఆ పదార్థాల హవిస్సు ద్వారా స్వీకరించి తద్మూలకంగా వారు మనకు వ్యతిరేకమైనటువంటి శక్తుల నుండి ఫైట్ చేసి మనకు సానుకూల పరిస్థితులను మనకి ఇస్తారు. కాబట్టి ఇవి రెండు గమనించగలరు. శుభం.